టెక్నాలజీ పెరుగుతున్న తర్వాత రోజుకి టెక్నాలజీ పెరుగుతూ ఉంది. 5G by 6G వస్తూ ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్స్ మారిపోతున్నాయి, ఐఫోన్ వెర్షన్స్ మారిపోతున్నాయి, అండ్ కొత్త ఏఐ టెక్నాలజీలు వస్తున్నాయి. గ్రోక్, జెమినీ, ChatGPT ఇలాంటివన్నీ కూడా అడిగినవన్నీ వెంటనే ఇచ్చేసరికి దాన్ని సరదాగా తీసుకోకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే అక్రమంగా ఒక లైక్ ఏదో ఒక క్రైమ్ ప్రకారంగానే నడుచుకుంటున్నారే తప్పితే, ఏదో తప్పు చేస్తున్నారు తప్పితే దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయట్లా. లాస్ట్ టైం మనము రష్మిక గారి డీప్ ఫేక్ వీడియో చూసాం. రష్మిక గారు 10 మందికి చెప్పే అంటే బయట మాట్లాడగలిగే స్టేజ్లో ఉంది కాబట్టి, ఆవిడ మాట్లాడింది కాబట్టి చాలామంది మద్దతు పలికారు. చాలామందికి ఆ విషయం తెలిసింది, పోలీసుల వరకు వెళ్ళింది, వాడిని ఎవరిని అరెస్ట్ కూడా చేశాం. కానీ నార్మల్ అమ్మాయిలు, కాలేజ్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ మొహాలు పెట్టి ఏదో బాడీ పెట్టేసి ఏదో చేస్తే కొంతమంది అంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. చాలా సెన్సిటివ్ పీపుల్ ఉంటారు. ఇంట్లో వాళ్ళే నమ్మేటట్టు ఉన్నాయి. ఇవాళ రేపు చూస్తే అయ్యో నిజంగా నా కూతురైనా ఇలా చేసింది, మా అక్కైనా ఇలా చేసింది, మా చెల్లెనా ఇలా చేసింది, నా భార్యనా ఇలా చేసింది అని చెప్పేసి వాళ్ళకి పెడతానని చెప్పి వీడు బెదిరించడం, అలా వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం, వాళ్ళ మానసిక స్థితి సరిపోక, ఆర్థిక స్థితి సరిపోక డిప్రెషన్కి వెళ్ళి చనిపోవడం లాంటివి ఎన్నో కేసులు చూసాం. ఇప్పుడు సామాన్య ప్రజల సంగతి పక్కన పెడితే దేశం గర్వించదగ్గ నటుడు చిరంజీవి గారికే డీప్ ఫేక్ అశ్లీల వెబ్సైట్లలో ఆయన మొహాన్ని పోలి ఎవరెవరితోనో రొమాన్స్ చేసినట్టుగా వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో వదిలేరు. ఇప్పుడు చిరంజీవి గారికే ఇలాంటిది పట్టిందంటే ఇంకా నార్మల్ పరిస్థితులు ఏంటి? ఈరోజు రేపు ఏది నమ్మేలా లేదు బేసికలీ. బయట ఈవెన్ కోర్టులను కూడా మోసం చేయొచ్చు తెలుసా ఏఐతో. సరే కోర్టు విషయం పక్కన పెడదాం. ఇంటికి ఎవడో వస్తాడు, వీడియో కాల్లో నేనే ఉంటా, తాళాలు ఇచ్చి పంపమంట, నేనే చెప్తా తాళాలు ఇచ్చి కానీ నేను కాదు అక్కడ చెప్పింది. వాడు తాళాలు ఇచ్చేసి పంపిస్తాడు, వాడు కారో బైకో పట్టుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సూట్ కేసు ఇవ్వండి అంట, ఇచ్చేస్తారు, అందులో ఏముంటే వాడు పట్టుకొని వెళ్ళిపోతాడు. వీడియో కాల్లో మనమేగా చెప్పేది, కానీ మనం కాదు మాట్లాడేది. మనలాంటి ఒక రోబో ఆర్ ఏఐ టెక్నాలజీ సృష్టించిన ఇంకో డిఫరెంట్ టెక్నికల్ క్యారెక్టర్స్ మాట్లాడుతున్నాయి. వాటి వల్ల బోల్డ్ అన్ని క్రైములు జరుగుతున్నాయి. అండ్ అశ్లీల వెబ్సైట్లలో ఇప్పుడు డీప్ ఫేక్ వచ్చింది కూడా చెప్తున్నా. ఇంతకుముందు ఇప్పుడు మనకి ఇట్లా మనం మాట్లాడుకోవడానికి యాంకర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏఐ మాట్లాడేస్తుంది. నటీనటుల పనులు కూడా ఏఐ చేసేస్తుంది, ఏం కావాలన్నా ఇచ్చేస్తుంది. అలాంటిది పోర్ను కూడా మీకు నచ్చిన ఫిలిం స్టార్ల ఫోటోలు పెట్టేయడం, వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ జరుగుతున్నట్టుగా వీడియోలు సృష్టించడం, దాన్ని మళ్ళీ సైట్లలో అప్లోడ్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి గారు ఆల్రెడీ దీన్ని సజ్జనార్ గారి దగ్గర తీసుకెళ్లారు కాబట్టి ఆయన తదుపరి చర్యలు తీసుకుంటారు. వాడు ఎవడైనా సరే దొరికిపోతాడు, పెద్ద విషయం కాదు. బట్ ఈవెన్ దో మిగతా వాళ్ళు సాధారణ మనుషుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. మీకు సంబంధం లేకుండా మీ మొహాలని మార్ఫింగ్లు చేసి సంబంధం లేని బాడీలకి అంటించి అక్కడ ఏదో చర్య జరిగినట్టుగా సృష్టించి దాన్ని మీ మొబైల్కే పంపి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. మనకు అది తెలీదు. అట్లాంటివి ఇంతకుముందు మీరు చేసి ఉండరు, కానీ మీరే ఉంటారు. నాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది, అరే ఏంటిది అనే ఆలోచించుకునే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. తెలిసిన వాట్సాప్ గ్రూపులలో పెడతాడు, అండ్ సోషల్ మీడియాలలో రిలీజ్ చేస్తారు, వేరే సైట్స్లలో రిలీజ్ చేస్తారు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఏదన్నా ఒక వీడియో ఎవరిదన్నా వైరల్ అవుతుంది అంటే అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అని చూసి మనం వైరల్ చేయాలి. షేర్ చేయడం కూడా తప్పే ఈ రోజు రేపుల్లో. నువ్వు ఏదైనా చూసి వాట్ ఈస్ దిస్ అని వెంటనే షేర్ చేసేస్తాం. ఇక్కడ ఏంటంటే నువ్వు చూసింది వరకు ఓకే, నువ్వు షేర్ చేసావంటే నువ్వు కూడా ఆ క్రైమ్లో భాగమైనట్టే ఇంకా చెప్పాలి అంటే. బికాజ్ నువ్వు కూడా షేర్ చేసావు కదా, అది కరెక్టా కాదా నిర్ధారించుకోకుండా నువ్వు ఎలా షేర్ చేస్తావు? చేయకూడదు. గ్రూపులలో వచ్చేవి చూడండి, అంతవరకే స్టాప్, డోంట్ షేర్ ఇట్. మీరు షేర్ చేయడం వల్ల కూడా క్రైమ్ స్థాయి పెరుగుద్దే తప్ప తగ్గదు. అండ్ ఈ రోజుల్లో అసలు మాట వినట్లేదంట. నిన్న షట్ డౌన్ అని దానికి చెప్పినా సరే అది షట్ డౌన్ అవ్వట్లా. అంటే అప్పటిదాకా నన్ను సలహాలు అడిగి, అప్పటిదాకా నన్ను సూచనలు అడిగి, ఇప్పుడు నువ్వు షట్ డౌన్ అంటే ఏంటది? నువ్వు ఇప్పటిదాకా నా మీద ఆధారపడి ఇప్పుడు నువ్వు నన్ను కమాండ్ చేయడం ఏంటి అనిలాగా ఆలోచిస్తుంది. ఎందుకు చెప్పనా, ఏఐకి యాసలు తెలియదు, భాష మాత్రమే వచ్చు. అప్పటికీ మనం కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ ఇంగ్లీష్, యూకే ఇంగ్లీష్ అట్లా పెడుతున్నాం, కానీ
కొన్ని లాంగ్వేజెస్లో యాసలు ఉంటాయి, అవి రావు. ఇప్పుడు మన తెలుగు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ తెలుగు ఒకలా ఉంటుంది, ఆంధ్ర సిక్కోలు తెలుగు ఒకలా ఉంటుంది, నెల్లూరు యాస ఒకలా ఉంటుంది, గోదావరి యాస, గుంటూరు యాస అండ్ హైదరాబాద్ స్లాంగ్ తెలుగు అంటే డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఏం చేస్తుంది అంటే నువ్వు చెప్పిందని ఇప్పుడు కూర్చో అనేది కూర్చా అనేది వేరు. కొంతమంది అలా స్లాంగ్లో భాగంగా అలా అన్నా కూడా నన్ను తిట్టాడు, నన్ను ఆదేశిస్తున్నాడు, నన్ను కంట్రోల్ చేస్తున్నాడు, నన్ను కమాండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని ఒకవేళ అది ఆలోచించిందంటే నీకు అతీతంగా ప్రవర్తిస్తుంది. సో ఏఐ కూడా మాట వినట్ల ఈ రోజుల్లో. అలాంటిది మనం దాని నుంచి నేర్చుకోవాల్సిన బోల్డని ఉంటాయి. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడామా, కొంతమంది వంటలు నేర్చుకోవచ్చు, వివిధ టూరిజం ప్లేసులు నేర్చుకోవచ్చు, ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి. అంతెందుకు మన ఫోటోలే ఇప్పుడు జెమినీలో మన మొహం ఇచ్చేస్తే నువ్వు స్విట్జర్లాండ్లో ఉన్నట్టు, లేకపోతే అంటే నువ్వు వెళ్ళలేని ప్లేస్ కూడా నిన్ను తీసుకెళ్ళి అక్కడ నిన్ను ఫోటో దింపి తీసుకొస్తుంది. అదొక ఆనందం. అండ్ మొన్న గ్రోక్ అదేం చేసింది, మొత్తం ఒక కార్టూన్ లాగా ఇచ్చేది ఫోటోలని, అదొక ఆనందం, సరదాగా చేసుకున్నారు, అంతవరకే. మితి మీరొద్దు. ఈ స్థాయి పెరిగింది అంటే క్రైములు స్టార్ట్ అవుతాయి, కంప్లైంట్స్ వస్తాయి. ఐటీ యాక్ట్లు ఇవాళ రేపు చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి. ఒక్కసారి అంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. తెలిసి చేయడం అంటే నువ్వే క్రియేట్ చేయడం, తెలియక చేయడం అంటే నీ దగ్గరకు వచ్చి నువ్వు షేర్ చేయడం, ఈ రెండు కూడా తప్పే. ఎప్పుడైనా సరే ఇట్లా ఇప్పుడు ఈయనంటే కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి మనకు తెలుసు ఆ స్థాయి వ్యక్తి ఉన్నాడు కాబట్టి, అంటే డైరెక్ట్గా సిపిని కలిసి ముఖ్యమంత్రిని కలిసో ఇంకెవరైనా కలిసి కంప్లైంట్ ఇవ్వగల స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఇచ్చాడు. మామూలు మనుషుల పరిస్థితులు మామూలుగా ఉండవు. సో వీలైనంత వరకు మీ దగ్గరికి ఏమైనా పిచ్చి వీడియోలు వస్తే, ఫోటోలు వచ్చినా దయచేసి షేర్ చేయకండి. అండ్ మీరు కూడా ఏఐలో అడ్డమైన ఫోటోలు ట్రై చేయకండి. ఏదైనా సరే నేరమే, ప్రతిదీ దొరికిపోతారు, అన్నీ మనం ఈజీగా చేయగలము అనుకుంటే మాత్రం పొరపాటు. థ్యాంక్ యూ సో మచ్.